హాయ్ గైస్, మీరు చూస్తున్నారు వైస్రాయ్ గేమింగ్. నేను అయితే స్క్విడ్ గేమ్ పాపని. మా అడ్మిన్ అయితే బయటికి అయితే వెళ్ళాడనమాట. కాబట్టి నేనైతే గేమ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ మనమైతే పీక్లో అయితే దిగబోతున్నాం అనమాట. చూద్దాం ఎన్ని కిల్స్ అయితే కొడతామో, బూయా కొడతామో లేదా. పీక్లో అయితే దిగేస్తున్నాం. ఓకే, దిగ్గానే గంధ అయితే బాగుంటుంది. మనకైతే AN94 దొరికింది. పక్క ముందర ఎనిమి ఉన్నాడు. కొట్టేద్దాం. ఇక్కడ ఇంకోటి దిగాడు. కవర్ తీసుకొని కొట్టేద్దాం. షీట్ ఒకడైతే అయిపోయాడు. హీల్ చేసేసుకుందాం. వెళ్ళిపోదాం. అక్కడైతే ఇంకో ఎనిమి ఉన్నాడు. MP48 దొరికింది. ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ ఇంకో ఎనిమి అయితే ఉన్నాడు. షీట్ వెనకాల ఇంకోడైతే ఉన్నాడు గైస్. తీద్దాం కొన్నాం. వెనకాల ముందైతే అయిపోయారు. మనమైతే చుట్టూ అయితే తిరుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. హీల్ చేసుకోకుండానే అయితే మనం చేసిన తప్పిదే. హీల్ చేసుకోకుండా అయితే వెళ్ళిపోయాం. కానీ ఒక కిల్ అయితే వచ్చింది. ఇద్దరైతే కొట్టేశారు కదా. కానీ మనకి ఇంకో లైఫ్ ఉంది కాబట్టి అయితే దిగేయచ్చు. మళ్ళీ పీక్లోనే దిగదాం. పీక్లోనే దిగాలి. కానీ సిమెంటెడ్ రోడ్లో దిగుదాం. ఇద్దండి, ఇక్కడ ఇంకా ఎనిమిది ఉన్నాడు ఎల్చే బిల్డింగ్ మీద. ఇంకా ఎనిమిది ఉన్నాడు ఎల్చే బిల్డింగ్ మీద. దాని దిగ్గానే అయితే గన్ దొరికింది. కింగ్ ఫిషర్ అయితే దొరికింది. పారాఫిల్ కూడా దొరికింది. అయితే వెయిట్ చేద్దాం. వాడైతే ఇక్కడికి రావాల్సిందే. సిమెంటెడ్ హౌస్కి అయితే పక్కా రావాల్సిందే వాడు. చూద్దాం వస్తాడా రాడా వాడు. వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. ఈడైతే వచ్చేదట్లేడు. వెళ్ళిపోదాం. చూద్దాం ఆడే ఉన్నాడా లేడా. అదొండి ఆకడేమైతే ఉన్నాడు. పారాఫిల్ తీసేసి కొట్టేద్దాం. అంతే గాయ్స్, అప్పుడే 3 కిల్స్ అయితే కొట్టేసాం అనమాట. ఇంకా 44 అలైవ్ అయితే ఉంది. ఓకే, మనకైతే P90 దొరికింది. వెళ్ళిపోదాం. రష్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎనిమిస్ అయితే మిగిలి ఉంటారని అనుకుంటున్నాను. పీక్లో అయితే ఉంటారా ఉండరు చూద్దాం. ఇక్కడ కూడా బోన్ ఫైర్ వేసాడు. సరే వెళ్ళిపోదాం పదాం తొందరగా. ఓకే, మనం అయితే తిరుగుతున్నాం. అసలు ఎనిమిదిలే కనపడలేదు. సరే పోదాం పని. అక్కడ ఎవడు లూట్ అయితే చేస్తున్నాడు గైస్. కనిపిస్తున్నాడు ఎవడు లూట్ చేస్తున్నాడు. షిట్టింగ్ కడిగా ఎనిమిది ఉన్నాడు. అంతే 4 కిల్స్ అయితే కొట్టేసాం అనమాట. ఓకే, ఇక్కడ ఇంకా ఫైరింగ్ జరుగుతుంది. ఓకే, వెళ్దాం. ఇటు సైడ్ ఎవడో ఉన్నట్టున్నాడు. లేడా? ఐ థింక్ ఇటు పైన అయితే ఉన్నాడు గైస్. ఓకే, వెతుకుదాం. మనం దగ్గర అయితే UAV కూడా వచ్చింది. వాళ్ళిద్దరు ఎవరో కొట్టుకుంటున్నారు పక్కన వెనకాల. మనమైతే ముందు ఈ ఎయిర్ డ్రాప్ లూట్ చేసేవాడిని అయితే చంపేద్దాం పోదండి. లెట్స్ గో అండి. దాదాపు లూట్ అయితే చేసేసాడు. వద్దండి, ఇక్కడే ఉన్నాడు. పర్ఫెక్ట్గా అయితే కొట్టేసాం అనమాట. ఓకే, మనైతే లూట్ చేద్దాం. ఇక్కడైతే ఇది లాంచ్ ప్యాడ్ అయితే ఉంది. మనమైతే ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోదాం పదండి. పైన అయితే ఎనిమిది ఉన్నాడు. ఇందాంచి వాడు ఎందుకు తిరిగేస్తున్నాడు వెనకాల. అద్దండి అక్కడే ఉన్నాడు. అద్దండి వచ్చేసాడు. ఫుల్గా అయితే కొట్టేశాడు గాయస్. షిట్ 1 HP అయితే మిగిలాం గాయస్. ఇక్కడైతే పడితే నా మీద రష్కి వచ్చాడు. వాడిని ఒకటి చంపేశాడు. SKSతో కొట్టినట్టున్నాడు వాడిని అయితే. వాడెవడు కిందకైతే వెళ్ళిపోదాం. షిట్ గాయస్, ఓన్లీ 1 HP అయితే బతికామన్నమాట మనం. ఇప్పుడు వాడిని చంపాలి. ఇప్పుడు UAVలు అయితే కనిపిస్తున్నారు. కొంతమంది ఎనిమిస్ అయితే కనిపిస్తున్నారు. దొండి ఇక్కడ ఎవడో ఉన్నాడు. వచ్చాడు. పర్ఫెక్ట్గా తగిలిపోయింది గాయస్. హెడ్ షాట్ అయితే పర్ఫెక్ట్గా తగిలిపోయింది. ఓకే, మనమైతే వెళ్దాం.
ఓకే మనమైతే వెళ్తున్నాం. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇక్కడైతే కార్ వచ్చింది, అంతే పర్ఫెక్ట్ అయితే కొట్టేసాం అనమాట. మనమైతే 7 కిల్స్ అయితే కొట్టేసాం. గాయ్ 7 కిల్స్ అయితే వచ్చేసాయి. చూడండి, ఇందాంచి వీడైతే ఇందాంచి కల తిరిగేస్తున్నాడు. ఇందాంచి కనపడిన కూడా కనపడలేదు. వాడితే హుకాంగ్ వేసుకొని వస్తున్నాడు. వచ్చి కొట్టేసాం వచ్చాడు. వాడైతే పైకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ శాంటినో యూజర్స్ అయితే ఎక్కువ అయిపోయారు కదా ఈ మధ్య. ప్యాచ్ అప్డేట్ తర్వాత తీసేస్తున్నాడు ఫ్రీ ఫైర్ వాడైతే. చూద్దాం ఏం చేస్తాడు ప్యాచ్ అప్డేట్. ఇదిగోండి ఇక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు, చచ్చిపోయాడు వాడైతే. సోనీ అని కూడా డిక్రీజ్ చేస్తున్నాడు. 8 కిల్స్ అయితే వచ్చేసాయి గాయస్. పైన అయితే ఉన్నాడు వాడవడం. చూడండి, ఇందాక దిగిన వాడైతే పైన ఉన్నాడు. చూడండి, ఫుల్ డ్యామేజ్ అయితే వచ్చేసింది. షిట్, ఇంకొక బుల్లెట్ అయితే చచ్చిపోయాడు వాడు అయితే. ఓకే, వెయిట్ చేద్దాం. వాడే దిగుతాడైతే. జోన్ కూడా లేదు వాడి దగ్గర. అద్దండి వచ్చాడు బయటికి. ఇటుకైతే వచ్చాడు. 74 డ్యామేజ్ అయితే పడింది. షిట్, వెయిట్ చేద్దాం గాయస్, వెయిట్ చేద్దాం. దొండ కొట్టేసాడు వాడు, వేసాడు. చాలా వరకు డ్యామేజ్ అయితే ఇచ్చాడు వాడైతే నాకు. దొండి ఇక్కడ ఎవడు వస్తున్నాడు, జీప్ వేసుకొని పికప్ ట్రక్ వేసుకొని వచ్చేసాడు. వెయిట్ చేద్దాం. జోన్ కూడా అయితే వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి మూవ్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. వాడు కూడా దిగేస్తాడు నాకు తెలిసి. వాడైతే దిగుతాడని అనుకుంటున్నాను. చూడండి, ముందరైతే ఉన్నాడు వాడు, దిగేసాడు. ముందరైతే ఉన్నాడు ఎవడు, ఎనిమిది అయితే ఉన్నాడు ముందర. వాడైతే ఆడు లేడు. చెక్ చేస్తున్నాడు, లేడు వాడైతే. ఎద్దండి ముందు చూపిస్తుంది కదా, ఆడున్నాడు. దొండి ఆ చెట్టు దగ్గర అయితే ఉన్నాడు. అద్దండి కొట్టాడు. ఓకే, దొండి వాడు అది వేసుకొని వెళ్ళిపోతున్నాడు. లాంచ్ ప్యాడ్ వెళ్ళిపోయాడు. సాయిరామ్ వెళ్ళిపోయాడు వాడు. షిట్ గాయ్స్, వాడైతే వెళ్ళిపోయాడు. వాడైతే మిస్ అయిపోయాడు. ఇప్పుడు మనం కింద నుంచి అయితే వెళ్దాం. ఇంకా 11 అలైవ్ మాత్రమే. 11 అలైవ్ మాత్రమే గాయ్స్. ఇదండి గాయ్స్, ఎనిమిది అయితే వచ్చాడు ఒకడు. బండి తిరిగి వస్తున్నాడు. వచ్చాక వాడు బండి అయితే పేల్చేసా. దొండ వస్తున్నాడు. అంతే గాయ్స్, వాడైతే అయిపోయాడు. 9 కిల్స్ అయితే కొట్టేసాం. ఇంకా 10 అలైవ్ మాత్రమే. లాస్ట్ జోన్కి అయితే వచ్చేసాం అనమాట. లాస్ట్ జోన్. చూద్దాం పోయా కొడతానా లేదా. ఓకే గాయ్స్, మనమైతే లాస్ట్కి అయితే వచ్చేసాం. 6 అలైవ్ మాత్రమే. 9 కిల్స్ అయితే కొట్టినాం. చూద్దాం. ఇంకా 5 అలైవ్ మాత్రమే. అండి ఎక్కడెవడో ఎనిమిది అన్నట్టున్నాడు. లేడులే. ఇంకా కొంచెం అలైవ్ మాత్రమే. సార్ చూద్దాం. నాకు అక్కడైతే మెడికిట్స్ అయితే లేవు, తక్కువ ఉన్నాయి. తీసుకున్నాం. వెళ్ళిపోదాం చాలు. సూపర్ మార్కెట్ అయితే ఉంది, తీసుకున్నాం. వెళ్ళిపోదాం. ఇంకా 4 అలైవ్ మాత్రమే. చాలా తగ్గిపోయింది. ఇంకా 3 మాత్రమే.
చూడండి ఇక్కడైతే క్రాస్ ఫైట్ అయితే జరుగుతుంది. క్రాస్ ఫైట్ అయితే జరుగుతుంది గైస్. ఇక్కడైతే మూవ్ అవుతాడేమో చూద్దాం. మూవ్ అయ్యాడు. ఇటు పక్క అయితే వెళ్తున్నాడు. నేనైతే ఇంట్లో నుంచి వెళ్ళి కొట్టేద్దాం. చూడండి అక్కడ వెళ్తున్నాడు వాడి మీదకి. వెయిట్ చేస్తున్నాడు. అయిపోయాడు గైస్. ఓకే, ఒక దెబ్బ ఎస్వీడీతో డ్రాగన్తో ఒక్క దెబ్బ కొడితే అయిపోతాడు. వాడు అక్కడైతే ఉన్నాడు ఎనిమి. ఫ్లాష్ ఫిష్ నా మీద అయితే పడింది గైస్. షిట్. వెళ్ళిపోదాం. ఇటు నుంచి అయితే వద్దాం. వాడైతే ఇక్కడే ఉంటాడు అనుకుంటాడేమో. చూద్దాం ఏం చేస్తాడు వాడైతే. అయితే నా మీదకి ఫ్లాష్ బ్యాంక్లు వేస్తూ ఉన్నాడు ఫ్లాష్ బ్యాంక్లు. వాడైతే చూడలేదు నన్ను. ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం వాడి దగ్గరికి. ఇదండి చూడలేదు. వాడిని అయితే కొట్టాం. ఫుల్ డ్యామేజ్ గాయస్. ఇంకొక బుల్లెట్ అయిపోతాడు. వెళ్ళిపోదాం. ఇంకొక బుల్లెట్ మాత్రమే. పోదాం. రష్కి అయితే వెళ్ళిపోయాం. అయిపోయింది. ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయాడు గాయస్. ఎందుకంటే గాయస్ మనమైతే భూయా అయితే కొట్టేసాం అడ్మిన్కి తెలియకుండా. ఇంకా అడ్మిన్ వచ్చే టైం అయింది గాయస్. బాయ్ గాయస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ కూడా చేయండి గాయస్. బాయ్ గాయస్.